ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. లాభస్థానమందు శుక్రుడు, అలాగే షష్ఠస్థానమందు శనేశ్వరుడు, చంద్రుడు, ఈ మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలే కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ మూడు గ్రహాలు ఇచ్చేటువంటి శుభ ఫలితం వృత్తిపరంగా కనబడుతూ ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా, అంటే మీరు ధనార్జన చేసేటువంటి విషయంలో ఏ విధమైనటువంటి లోటు ఉండదు. చక్కగా డబ్బు సంపాదించుకుంటూ ఉంటారు. ఆ ధనాన్ని మీకు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటూ ఉంటారు. అటు సంపాదనలో కానీ, ఖర్చులో కానీ ఇబ్బంది పడవలసిన పరిస్థితుల్లో అది చాలా సాటిస్ఫాక్టరీగానే ఉంటుంది. ఎటొచ్చి మాట్లాడేటువంటి తీరులో మార్పు వస్తూ ఉంటుంది. ఇతరులు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ, సన్నిహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, వారు మీతో మెలిగేటువంటి విధానాల్లో మార్పులు వస్తాయి. వారి ప్రవర్తన మీకు నచ్చకపోవడమో, లేదా మీ ప్రవర్తన వాళ్ళకి నచ్చకపోవడమో, ఇత్యాది విషయాల ద్వారా ఈ మనుషుల మధ్యలో ఉండేటువంటి సంబంధ బాంధవ్యాల్లో కొన్ని ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి తులారాశి వారికి. మీ అభిప్రాయం ఏదైతే ఉందో ఇది మీరు స్పష్టంగా ఇతరులకి చెప్పగలగాలి. వాళ్ళు అర్థం చేసుకుంటారులే అనుకునేటువంటి భావన మాత్రం చాలా తప్పు. ఇక్కడ విచారే నవమే రవో, 9లో రవి కానీ, పంచమంలో రాహువు కానీ, మీరు ఏమనుకుంటున్నారో పక్క వాళ్ళకి పూర్తిగా తెలియనివ్వరు. అందువల్ల ఇతరులు మిమ్మల్ని ఏదైనా తక్కువగా లేదా తప్పుగా అంచనా వేసుకుంటూ ఉండొచ్చు, లేదా మీరు ఇతరులని తప్పుగా అంచనా వేసుకుంటూ ఉండొచ్చు. ఈ విషయం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కమ్యూనికేషన్, అది కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి కమ్యూనికేషన్ జరగడానికి అవకాశం ఉంటుంది. మరొక విషయం, మీ గురించి ఇతరులు చెడుగా చెప్తూ ఉండడాన్ని కూడా ఈ వారంలో మీరు పట్టుకోగలుగుతారు. ఎవరు ఇంతకాలంగా నాకు వ్యతిరేకంగా ఉన్నారు, ఎవరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనేటువంటి పరిశోధనలో భాగంగా ఈ వారంలో కొన్ని విస్తుపోయేటువంటి నిజయాలు తెలుస్తూ ఉంటాయి. అలాగే మీ మిత్రులు కానీ, సన్నిహితులు కానీ ఎవరు మీతోటి సఖ్యతతోటి ఉన్నారు లేరు అనేటువంటి విషయాన్ని కూడా పసిగట్టగలుగుతారు. అలాగే ఈ వారంలో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ వారంలో ఉండేటువంటి పరిస్థితులు మాత్రం గత వారంతో పోల్చుకుంటే కొంత ఉద్యోగపరంగా మెరుగ్గా ఉంటాయి. దేశాంతరం వెళ్ళాలి, లేదా వేరే దేశంలో ఉద్యోగము లాంటి విషయాలన్నీ కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. తులారాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ ఉండడం, కాలభైరవాష్టకాన్ని పఠిస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభం.